శైలజ సినిమాతో డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. సో ట్రైలర్స్, సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది, చాలా బాగున్నాయి. అంటే మీకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే ఇంకా హ్యాపీ కాన్ఫిడెన్స్ ఉన్నట్టే. బట్ అయినా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ఎక్కడో? టెన్షన్ అయితే అసలు ఏం లేదు, వెరీ క్లియర్. ఓకే సార్, ఈ రెస్పాన్స్ చూసంటే తొందరలో సినిమా రిలీజ్ అయిపోతుంది. చాలా యాక్చువల్లీ మేము అంటే టీజర్ రిలీజ్ చేసేటప్పుడు అనుకున్నది ఏంటంటే మన సినిమా అంటే సినిమా తరపు నుంచి వెళ్తున్న ఏ విషయం అయినా సరే ఇట్ షుడ్ టెల్ సంథింగ్. టక్కన ఏదో టీజర్ అనగానే ఒక 40 ఏదో చేద్దాం కాకుండా ఒక కాన్సెప్ట్ జనంలో దూసుకెళ్ళాలి, ఒక చిన్న కాన్సెప్ట్ ఏదో ఒకటి ఉండాలి అందులో, ఇంట్రెస్టింగ్ థింగ్ ఏదైనా. అప్పుడు సారీ అని లవ్ యూ బట్ ఐమ్ నాట్ ఇన్ లవ్ ఇచ్చాం, బాగా కనెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ట్రైలర్, సో తర్వాత సాంగ్స్, ఈ 3 కూడా బ్యాక్ టు బ్యాక్ చాలా ప్లస్ అయింది. సో సినిమా మీద చాలా హైప్ క్రియేట్ అయింది. సినిమా బాగుంటుంది, ఆల్రెడీ అందరూ పాజిటివ్గా మాట్లాడుకుంటున్నారు, సినిమా బాగుంటుంది. మీరు డెబ్యూ మూవీ చేస్తున్నారు, బట్ వెనకాల టెక్నికల్గా చూసినా, హీరో వైజ్ చూసినా అంతా ఒక స్ట్రాంగ్ ఎనర్జెటిక్ స్టార్, ఒక పెద్ద బ్యానర్, ఒక రాక్ స్టార్ మ్యూజిక్ ఎడిటర్, ఇలా టెక్నికల్గా కూడా చాలా పెద్ద ఆస్పెక్ట్స్. సో ఇలాంటి అంటే కొత్తగా ఒక సినిమా చేసేటప్పుడు పెద్ద టెక్నీషియన్స్, పెద్ద హీరో, పెద్ద బ్యానర్లో చేసేటప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ పెరిగి మీకు ఏమైనా టెన్షన్ అనిపించిందా? లేదు, బేసిక్గా నా నేచర్ ఏంటంటే నేను చాలా తొందరగా క్లోజ్ అవుతాను, వెరీ ఫ్రెండ్లీగా ఉంటాను, సింపుల్గా. సో మ్యాక్సిమం అందరికి కూడా నేను మాట్లాడిన 2వ రోజు 3వ రోజే బాగా సరదాగా ఉంటుందన్నమాట. సో అలా ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా లైక్ ఒక టీమ్ లాగా అందరూ ఫ్యామిలీ అట్మాస్ఫియర్. సో అందరూ కూడా ఫస్ట్ షెడ్యూలే హ్యూజ్ అనమాట, 14-15 మంది ఆర్టిస్టులు ఫస్ట్ షెడ్యూల్ కాంబినేషన్. ఓకే, అది పెద్ద ఆర్టిస్టులు ఫస్ట్ డే 1 నుంచే నేను చాలా కూల్గా అనుకుని చేస్తూ వెళ్ళిన అందరూ. సో బేసిక్ నేచరే ఫ్రెండ్లీగా ఉండడం, సింపుల్గా ఉండడం, కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా ట్రావెల్ అవ్వగలను. నేను ఫస్ట్ డైరెక్ట్ చేసే ముందు బేసిక్గా నేను అనుకుంది ఏంటంటే ఫస్ట్ వీ షుడ్ నో అసలు స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, డైలాగులు. ఎందుకంటే ఒక కథ మనం అనుకుంటే మనం కన్వే చేయడం ఎక్కువ ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. మన సోల్లో ఉన్న ఒక ఇది కదా అది, ఆ కథని ఎక్స్ప్రెస్ చేయడం మనమే రాసుకుంటే ఎక్కువ బెటర్గా ఎక్స్ప్రెస్ చేయగలం మనకు నమ్మకం. అందులో క్యారెక్టర్ ఎలా అంటే డైలాగులు కూడా ఎలా ఈ సినిమాలో ఎలా ఉంటుందంటే ప్రతి క్యారెక్టర్ ఎలా మాట్లాడాలని రాసుకునేటప్పుడే మనకు తెలుస్తుంది, ఇలా మాట్లాడాలి, ఈ క్యారెక్టర్ ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి, హీరో ఇలా సో ప్రతి క్యారెక్టర్ సత్యరాజ్ ఎలా ఉంటుంది. సో అవన్నీ రాసుకోవడం వల్ల రేపు మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కూడా ఇట్ విల్ మోర్ ఈజీ అనమాట.